శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ అధ్యాయం పేరు కర్తవ్య బోధ తత్వ ఉపదేశం. గతాధ్యాయంలో చెప్పినట్లుగా ఆ ఉద్భుత పురుషుడు ఆశ్చర్యంతో ఏ మునిపుంగవుడైతే తనకు ఏ విధంగా ఈ మనుష్య రూపము లభించింది అని తన జ్ఞాన దృష్టితో చెప్పాడో ఆయనను సమీపించి నమస్కరించి, ఓ స్వామి, నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నది. అసలు కర్మ ఏంటి, కర్మ ఫలం ఏంటి? నేను ఏదో జన్మలో చేసినటువంటి పాపానికి కొన్ని నరకలోకంలో శిక్షను అనుభవించాను, మళ్ళీ చెట్టుగా పుట్టాను. కానీ మీరు దీపస్తంభాన్ని పడడం వల్ల నాకు మళ్ళీ పూర్వజన్మ స్మృతి కలగడమే కాకుండా మళ్ళీ మానవ రూపం లభించింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి నాకు తత్వబోధ చెయ్యండి అని ఆయన ప్రార్థించాడు. దానికి ఆ మహాముని ఏం చెప్తున్నాడంటే, మనం ఒక జన్మలో చేసిన కర్మఫలం ఏదైతే ఉంటుందో ఆ కర్మఫలమే మళ్ళీ మనకి మరు జన్మకు కారణమవుతుంది. చేసే కర్మకు ఒక ఫలితం ఉంటుంది. అది శుభకర్మ కావచ్చు, అశుభకర్మ కావచ్చు. దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. కొన్ని ఈ జన్మలో అనుభవిస్తాము, కొన్ని అనుభవించకుండా మిగిలిపోతాయి. అలా మిగిలిపోయిన కర్మ ఫలాన్ని తర్వాత జన్మలో అనుభవించవలసి వస్తుంది. అయితే అందరూ కూడా ఏమనుకుంటారంటే, నేనే శరీరాన్ని అనుకుంటారు. ఈ శరీరము నీవు కాదు. నీ కళ్ళు, చూసే కళ్ళు, వినే చెవులు, తినే నోరు, మాట్లాడే నోరు, తినే నాలుక, రుచి చూసే నాలుక, అలాగే ఈ స్పర్శ చూసే చర్మము, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటివి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలకి ఉన్నటువంటి పంచ తన్మాత్రలు, ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటివి, ఆత్మకు సంబంధం లేనటువంటివి. ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరాన్ని ధరిస్తుందో అప్పుడు శరీరం ద్వారా ఇవన్నీ కూడా ఆత్మకు అనుభూతి కలుగుతాయి. అంతేకాని ఈ శరీరమే ఆత్మ కాదు. ఆత్మ వేరు, శరీరం వేరు. కానీ ప్రతి వారు కూడా అజ్ఞానంతో ఏమనుకుంటారంటే, ఈ శరీరాన్నే నేను అని అనుకుంటారు. ఇది నా చెయ్యి, నా కాలు అనుకుంటారు. కానీ అది నీ శరీరానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే ఒకసారి మరణం సంభవించిన తర్వాత ఆత్మ వెంట ఈ కాలు వచ్చేది కాదు, ఈ చెయ్యి వచ్చేది కాదు, ఈ శరీరం వచ్చేది కాదు. శరీరాన్ని విడిచి ఈ ఆత్మ, దేహాన్ని విడిచి ఆత్మ మళ్ళీ వెళ్ళిపోతుంది. అయితే ఈ చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుసరించి ఆత్మ మరొక శరీరాన్ని చూసుకొని కర్మ ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. అది దుష్కర్మ అయితే ఒక విధంగా ఉంటుంది, సత్కర్మ అయితే ఒక విధంగా ఉంటుంది. ఆ కర్మ ఫలాన్ని బట్టి మళ్ళీ జన్మ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చాలా తత్వజ్ఞానమైనటువంటిది. అంత సులభంగా బోధపడేది కాదు. శరీరానికి కొన్ని గుణాలు ఉంటాయి, ఆత్మకు అటువంటి గుణాలు ఏవి ఉండవు. శరీరం అనేటువంటిది పుట్టుక, పెరుగుట, వృద్ధి పొందుట, క్షీణించుట, మరణించుట, అంటే నశించుట అనే లక్షణాలు కలిగి ఉన్నది శరీరము. కానీ ఆత్మకు అటువంటి లక్షణాలు ఏమీ కూడా ఉండవు. భగవద్గీతలో చెప్పినట్టుగా, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. ఆత్మ అనేటువంటిది నీటిలో తడవదు, అగ్నితో కాల్చబడదు, గాలి చేత శుష్కింపజేయబడదు. అది ఎందువల్ల కూడా, దేనివల్ల కూడా నశ్యము లేనిది, నశింప చేయబడది ఆత్మ. కానీ శరీరం మాత్రం అలా కాదు. శరీరానికి పుట్టుట, పెరుగుట, వృద్ధి పొందుట, తర్వాత క్షీణించుట, నశించుట అనేటువంటి లక్షణాలు కలిగి ఉండేది శరీరము. శరీరము వేరు, ఆత్మ వేరు. కానీ అజ్ఞానం చేత ప్రతి వారు కూడా ఈ శరీరమే నేను అనే భావనతోటి బ్రతుకుతున్నారు. ఇంద్రియాల ద్వారా సుఖాన్ని, కష్టాన్ని అనుభవిస్తూ అన్నిటికీ కారణము తానే అనుకుంటున్నాడు. ఇదంతా ఒక పెద్ద మాయ. ఈ కర్మఫలం వల్ల లభించినటువంటి శరీరం ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మ అనేటువంటిది మాత్రమే సత్యమైనది, నిత్యమైనది. అటువంటి పరమాత్మ జ్ఞానాన్ని పొందడానికి శరీరాన్ని ఉపయోగించుకోవాలి. కానీ మనమంతా కూడా అజ్ఞానంతో మనకు కనిపించేది ఏదైతే ఉందో అదే నిత్యం అనుకుంటున్నాము, అదే సత్యం అనుకుంటున్నాము. అందుకోసం పాకులాడుతున్నాము, అనేకమైన కార్యాలు చేస్తున్నాము. మన ఆనందం కోసము, మన సుఖం కోసము చేసేటువంటి ఆ కార్యాల వల్ల మళ్ళీ మనకి కర్మఫలం అంటుకుంటుంది.
అది పుణ్యకర్మ ఫలం కావచ్చు, పాపకర్మ ఫలం కావచ్చు. పుణ్యకర్మ ఫలం అయితే సుఖాన్ని అనుభవించడానికి జన్మనెత్తాలి, పాపకర్మ ఫలం అయితే కష్టాన్ని అనుభవించడానికి జన్మనెత్తాలి. ఎలాగైనా సరే కర్మ ఫలాన్ని అనుభవించి తీరాలి. కాబట్టి ఈ కర్మ ఫలము మనకు అనుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కర్మ నేను చేయడం లేదు అనేది ఒకటి. రెండవది, ఈ కర్మ భగవంతుని కొరకు చేస్తున్నాము అనేది రెండు. మూడవది, చేసిన కర్మ ఫలాన్నంతా కూడా భగవంతునికి సమర్పించడము. అలా చేయడం వల్ల కర్మ ఫలాన్ని మనకు అంటుకోదు, మనకు తాకదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుగురించే ఏ పూజ చేసినా, ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా, అష్టోత్తరం చేసినా చిట్ట చివరికి బ్రాహ్మణోత్తరంలో ఒక మంత్రం చెప్పి నీళ్లు వదిలిపిస్తారు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి అని. ఏంటి దీని అర్థం? కాయేన వాచ మనసేంద్రియైర్వా, కాయం అంటే శరీరము, వాచ నోరు, మనసేంద్రియైర్వా మనస్సు, ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటితో చేసినటువంటి బుద్ధి చేత బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై, ఏదైతే నేను చేశానో అదంతా కూడా నారాయణ ఇది సమర్పయామి, శ్రీమన్నారాయణకు సమర్పిస్తున్నాము అని అక్షింతలు నీళ్లు వదిలిపెట్టిస్తారు. అంటే ఈ చేసినదంతా కూడా ఆయనకే సమర్పిస్తున్నానని, అటువంటి కర్మఫలం ఏది కూడా నాకు అంటకూడదు అనేటువంటి అర్థం. అది కనుక మనస్ఫూర్తిగా చేసినప్పుడు మనము చేసిన పుణ్యకర్మ ఫలం కానీ పాపకర్మ ఫలం కానీ మనకు అంటుకోదు అని శాస్త్ర వచనం. ఎవరైతే అలా ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మను చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఎటువంటి కర్మఫలము కూడా అందదు. అది కేవలము కొద్దిగా భగవద్ జ్ఞానము సంపాదించిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ముందుగా బ్రహ్మజ్ఞానాన్ని అలాగే భగవద్జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మ వేరు, శరీరము వేరు అనేటువంటి భావన ముందుగా రావాలి. ఇదంతా ఒక ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక సాధన అని ఆ ముని ఈ ఉద్భూత పురుషునికి చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉండగా ఈ అధ్యాయం పూర్తయింది. ఇంకా కొంత భాగము తర్వాత అధ్యాయంలో చెప్తారయ్యా జనక మహర్షి అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.